కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని విశాఖ జిల్లా భీమిలి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చిన్న శ్రీను మండిపడ్డారు. ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలతో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా విశాఖలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ముందుగా విశాఖపట్నం మిథిలాపురి ఉడా కాలనీలో గడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి చిన్న శ్రీను నివాళులు అర్పించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు పెన్షన్ అన్నారు, లేదు. మహిళలకు వితంతువులు తన భర్త కోల్పోతే ఆ దేవుడు చిన్న చూపు చూస్తే ఇవాళ తన భర్తకి ఇవాళ తన ఇంటి ఆదుకునే ప్రభుత్వం లేదు అని చెప్పి ఆ ఇల్లంతా కూడా కన్నీరుతో ఏడుస్తా ఉంది. ఇవాళ వితంతు పెన్షన్ లేదు. ఇవాళ ప్రభుత్వం వచ్చిన సూపర్ 6 అని చెప్పి ఇవాళ సూపర్ ఫ్లాప్ చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ మహిళలకు గ్యాస్ సిలిండర్లు అన్నారు, లేదా మహిళలకు 0 వడ్డీ లేదు. ఇవాళ మహిళలందరూ కూడా ఇవాళ తన కుటుంబాలని తన పిల్లల్ని ఏ రకంగా పోషించుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఇవాళ జూన్ 12వ తారీఖు వచ్చింది. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడ కూడా పాఠ్యాంశ పుస్తకాలు లేవు, షూస్ లేవు, డ్రెస్సులు లేవు, ఎక్కడా కూడా యూనిఫామ్స్ లేవు. ఎవరికి ఎక్కడా కూడా లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా పిల్లలకి అమ్మఒడి వచ్చి సుమారు 15,000 రూపాయలు వారి అకౌంట్లో నేరుగా వచ్చారు.